Only believe. Only believe. And all things are possible. Only believe. My Lord, I believe. Yes, I believe. My Lord, I believe Amen. that all things are possible. My Lord, I believe. And we all believe. My Jesus is here. My Jesus is here. And all things are possible. My Jesus is here. My Jesus is here. Thank you, Lord. My Jesus is here. And all things are possible. My Jesus is here. నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథము వైపు తిరుగుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. ఆయన ఏడవ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. చాలు. ప్రార్థన. స్తోత్రముల ప్రభువా, మహిమ గల రాజా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాము. ఇప్పటిదాకా నీ ప్రేమికులైన మేమందరము పాటలు పాడి స్తుతించి ఉన్నాము. చప్పట్ల ద్వారా, వాయిద్యాల ద్వారా, కంఠస్వరాల ద్వారా అయ్యా నీకు మహిమను తెచ్చి ఉన్నాము ప్రభువా. అతి ప్రాముఖ్యమైన భాగంలోనికి ఇప్పుడు మేము వెళ్ళుచుండగా ప్రభువా, 7వ ముద్రలో ఉన్న విషయాలు చూడగలిగిన కన్నులు ఇవ్వండి ప్రభువా. అది నాయన ఆ ముద్రలో ఉన్న మర్మము మేము ఎరిగేలే కృప ఇవ్వమని అడుగుచున్నాము. ప్రతి వ్యక్తిని దర్శించమని అడుగుచున్నాము. ఈ గడియ వాక్యం ఇవ్వమని అడుగుచున్నాము. ప్రస్తుత కాలానికి సంబంధించిన వర్తమానం ఇవ్వమని అడుగుచున్నాము. మీరే మా అందరితో మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన వర్తమానము మనము వినబోచున్నాము. 7వ ముద్ర, 7th సీల్. హల్లెలూయా. ఇవి సామాన్యమైన విషయాలు కావండి, చాలా లోతైన సంఘటనలు. మూడు 356వ పేరా నుండి మనం చూడబోతున్నాం. హల్లెలూయా. 356వ పేరా నుండి దేవుడికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూడండి, 7వ ముద్ర ప్రకటన గ్రంథము ఎన్నవ అధ్యాయంలో రాశాడో చెప్పండి. 8వ అధ్యాయంలో 7వ ముద్ర అనేది రాశాడు. 8 అంటే నిత్యత్వమై ఉన్నది. ప్రైజ్ లార్డ్. మనము గనక చూచినట్లయితే 6 ముద్రలు 6వ అధ్యాయంలో ఉన్నాయి. ఎన్ని ముద్రలు ఉన్నాయి? 6 ముద్రలు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో 6 ముద్రలు ఉన్నాయి. తర్వాత మనము చూస్తున్నాం
ఈ 6వ అధ్యాయం తర్వాత 7వ అధ్యాయం దగ్గరికి వచ్చేదలికే మనకక్కడ గ్యాప్ పెట్టాడు. 8వ అధ్యాయము 1వ వచనంలో 7వ ముద్ర పెట్టాడు. హల్లెలూయా. అంటే 6వ ముద్రకి 7వ ముద్రకి మధ్యలో ఒక అధ్యాయమే ఉన్నది. ఒక అధ్యాయాన్ని పెట్టాడు అక్కడ. ప్రైజ్ లార్డ్. అంటే ఆ గ్యాప్ లో ఏమున్నదో ఒక మిస్టరీ, ఒక మర్మమై ఉన్నది. హల్లెలూయా. మీరు చూచినట్లయితే ప్రకటన గ్రంథము 6వ అధ్యాయంలో మరి 9వ వచనము 5వ ముద్ర ఉన్నది. 9 నుండి 11 వచనాలు. 9వ వచనం, 10వ వచనం, 11వ వచనం, ఈ 3 వచనాలు 5వ ముద్ర ఉన్నది. తర్వాత ఎమ్మటే నీకు 12వ వచనము 6వ ముద్ర కనబడుతుంది. హల్లెలూయా. అయితే 5వ ముద్రకి 6వ ముద్రకి మధ్యలో ఈ ముద్రలలో గ్యాప్ అక్కడ కనపడలేదు మనకి. హల్లెలూయా. 5, 6 ముద్రల మధ్యలో కూడా గ్యాప్ ఉంది. అయితే నీకది ప్రకటన గ్రంథము 6వ అధ్యాయంలో కనపడటం లేదు. కనబడుతుందా అండి? 12వ వచనం నుండి 17వ వచనం దాకా 6వ ముద్ర ఉన్నది. అయితే నీకు ఆ మధ్యలో 5వ ముద్రకి 6వ ముద్రకి మధ్యలో ఏం జరుగుతుందో ఏంటో అక్కడ రాయబడలేదు. హల్లెలూయా. నీవు దాన్ని చూడాలంటే ఎక్కడికి వెళ్ళాలంటే మత్తయి సువార్త దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు ముద్రలు ఇప్పిన అధ్యాయం ఉన్నది. మత్తయి సువార్త 24వ అధ్యాయమై ఉన్నది. అక్కడ నీకు ఖాళీ కనపడుతుంది. దేవుడికి మహిమ కలుగునుగాక. ఈ ఖాళీలు చాలా ఇంపార్టెంట్ అయి ఉన్నాయి. ఈ గ్యాప్లు చాలా ప్రాముఖ్యమై ఉన్నాయి. దేవుడికి మహిమ కలుగునుగాక. అయితే ఇక్కడ మనం చూస్తున్నాము 7వ ముద్రలో పరలోకమందు ఇంచుమించు అర్ధగంట సేపు నిశ్శబ్దం. హల్లెలూయా. అంటే దూతల ఆరాధన ఆపబడినది. ఏం జరుగుతుంది అక్కడ? శరాపులు, కెరూబులు ఆరాధన అంతా కూడా ఒక్కసారిగా ఆపబడి ఉన్నది. ఈ 7వ ముద్రలో అసలు ఏమి జరుగుతా ఉన్నదో ఆ మిస్టరీని మనం చూడబోతా ఉన్నాం. దేవుడికి మహిమ కలుగునుగాక. అందుకే ఈ 7వ ముద్ర ఇప్పటికీ 25 భాగాలు 25 భాగాలైన ఈ భాగము 26వ భాగం అనుకుంటా. జాగ్రత్తగా మీరు చూడండి. హల్లెలూయా. తర్వాత ఈ భాగము తర్వాత 7వ ముద్ర, మరి 7వ ముద్ర కొనసాగుచున్నది అని వర్తమానం పెట్టేశాడు. దీంతో 7వ ముద్ర అయిపోతుంది. హల్లెలూయా. ఈ భాగంతో 7వ ముద్ర అయిపోతుంది. కొనసాగుచున్నది అని చెప్పి ఒక 3 పేజీలు చెప్పారు. అది మరి ఇలాగే పెడదాం. 7వ ముద్ర కొనసాగుచున్నది అని టైటిల్ పెట్టేసి పెడదాం. మరి ఈరోజు చివరి భాగంలోకి వచ్చాము. చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనం చూడబోతున్నాం. జాగ్రత్తగా చూస్తారని నమ్ముచున్నాను. హల్లెలూయా. మీకు జాగ్రత్తగా చూస్తే మరి దూతలు 7 దూతలకి వర్తమానము ఎక్కడి నుండి వస్తుందో చెప్పండి? ముద్రల్లో నుండే వస్తుంది. ఇప్పుడు యేసయ్య కుడి చేతిలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి? 7 నక్షత్రాలు ఉన్నాయి. ఆ 7 నక్షత్రాలకి వర్తమానము ఎక్కడి నుండి ఇవ్వబడుతుందంటే ముద్రల్లో నుండే. 7 ముద్రల్లో నుండి ఆ 7 దూతలు వర్తమానాన్ని తీసుకొని తన కాలానికి వెళ్ళి ప్రసంగిస్తా ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ మీరు చూస్తే 7వ ముద్ర అన్నిటి యొక్క ముగింపని మనం చూస్తున్నాం. సంఘకాలాల ముగింపు 7వ ముద్ర, బూరల ముగింపు 7వ ముద్ర, ముద్రల ముగింపు 7వ ముద్ర, పాత్రల ముగింపు 7వ ముద్ర, సతమతమవుతున్న ప్రపంచం యొక్క ముగింపు 7వ ముద్ర, 1000 ఏండ్ల పాలనలోనికి తీసుకొని వెళ్లేది 7వ ముద్ర. ఇంకా మనం చూసినట్లయితే 7వ ముద్రలో 3 ఫోల్డ్స్ ఉన్నాయి, అంటే మడతలు.
ఎన్ని మడతలున్నాయి? 3 మడతలున్నాయి. 7వ ముద్రలో మొదటి మడత ఏంటయ్యా అంటే 7 ఉరుములై ఉన్నాయి. హల్లెలూయా. మరి 7వ ముద్ర విప్పటానికి, ఆ 7 ఉరుముల యొక్క వర్తమానాన్ని తీసుకొని రావటానికి ప్రవక్త ఎక్కడికి వెళ్ళాడంటే పశ్చిమానికి వెళ్ళి ఉన్నాడు. హల్లెలూయా. ఆరిజోనా ప్రాంతంలో పశ్చిమానికి అక్కడ ఆ యొక్క తలరాయి దిగొచ్చి ఉన్నది. హల్లెలూయా. మరి 7 ఉరుములు రాయబడ్డాయా అంటే రాయబడలేదు, పలకబడ్డాయి కానీ రాయబడలేదు. ఆ రాయబడని వాక్యాన్ని అనువదించటానికి మరి ప్రవక్త ఒక గుణపము లాంటిది తీసుకొని ఆ యొక్క కొండని ఎత్తినప్పుడు ఆ యొక్క కొండ పైన లోపల భాగం అంతా తెల్లగా ఉన్నది, ఏమి కూడా రాయబడలేదు. ఆ రాయబడని దానిని గురించి బోధించటానికి ప్రవక్త 7 దూతలను కలుసుకోవటానికి ఆ మేఘంలోనికి వెళ్ళి ఉన్నాడు. అది 7th సీల్ అయి ఉన్నది, 7వ ముద్ర అయి ఉన్నది. 7 ఉరుములు వచ్చాయి. అక్కడ ఉరుముల గురించిన మర్మాన్ని తీసుకొని రావటానికి ఆయన వెళ్ళి ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడే ఉన్నారనుకుంటున్నాను. అయితే ఇవన్నీ మనం చూసి ఉన్నాము. ఇప్పుడు మనము 356వ పేరా వైపుకు చూస్తున్నాము. మీ దగ్గర వర్తమానం ఉన్నట్టయితే చూడండి. హల్లెలూయా. ఇక్కడ గనక ఒక కుప్పగా బూరలు పడి ఉన్న ఎడల, హల్లెలూయా, మరి మీరు చూస్తున్నారు ఒక కుప్పగా బూరలు ఉన్నాయి. హల్లెలూయా. కుప్పగా అంటే అది ఒకటని కాదు అర్థం, చాలా ఉన్నాయి. 7 బూరలు ఉన్నాయి మనకు తెలుసు. 7 సంఘకాలపు దూతలు 7 బూరలు ఊదారని మనకు తెలుసు. మీకు ప్రకటన 10:7 దగ్గరికి వచ్చేసేదలికే 10వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము 7వ వచనం దగ్గరికి వచ్చేసేదలికే 7వ దూత పలుకు దినములలో అతడు బోర ఓదబోదు అంటే 7వ దూతకి కూడా బోరెవ్వబడి ఉన్నది. అలాగే ప్రతి దూతకి బోరెవ్వబడి ఉన్నది, ప్రతి దూతకి వర్తమానం ఇవ్వబడి ఉన్నది. మరి అతడు ఆ బూరను ఊదాలి, ఆ బూరని శబ్దము, ఒక శబ్దాన్ని తీసుకురావాలి. దాని గురించే ప్రవక్త ఇక్కడ మాట్లాడుతా ఉన్నాడు. హల్లెలూయా. మరియు వాటిలో ఒకటి ప్రత్యేకమగు సంగీతాన్ని వాయించవలెని అనిన ఎడల. హల్లెలూయా. మరి ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్ ఉన్నదనుకోండి, ఆ ఇన్స్ట్రుమెంట్ వాయించేటప్పుడు ఏమొస్తుంది? ఒక రకమైన సంగీతం వస్తుంది. హల్లెలూయా. అదే విధముగా ఒక బూర ఊదినప్పుడు కూడా అది ఒక రకమైన నాదము చేస్తుంది. మీరు చూడండి, మీరు ప్రవక్త అంటా ఉన్నాడు, స్పష్టము కాని ధ్వని గనక ఇచ్చినట్లయితే ఆ యుద్ధమునకు ఎవడు సిద్ధపడగలడు అంటున్నాడు. అంటే ఈ 7 దూతలు స్పష్టమైన ధ్వనినిస్తున్నారా, స్పష్టము కాని ధ్వనినిస్తున్నారా అంటే స్పష్టమైన ధ్వనినిస్తున్నాడు. హల్లెలూయా. అంటే ఈ 7 సంఘకాలపు వర్తమానికులు 7 దూతలు కూడా తన వర్తమానాన్ని స్పష్టమైన ధ్వనిని ఆ యొక్క ఇవ్వటము జరుగుతా ఉన్నది. ఇక్కడ మీరు చూడండి, మరియు వాటిలో ఒకటి ప్రత్యేకమగు సంగీతాన్ని వాయించవలెనని ఎడల దానికి ఎవరు కావలెను? హల్లెలూయా. అది ఆ బూర తనంతట తానుగా మోగలేదు. ఆ బూరను ఊదటానికి లేదా ఆ బూరను పలకటానికి ఒక మానవుడు అవసరమై ఉన్నాడు. ప్రజల ఒక ప్యాడ్ ఉన్నదనుకో, ప్యాడ్ని వాయించాలంటే మానవుడు కావాలి. ఒక సంగీతము, ఒక కీబోర్డ్ ఉన్నదనుకో, కీబోర్డుని వాయించాలన్నా మానవుడు కావాలి. అంటే మానవుడు, ఏ మానవుడు పడితే ఆ మానవుడు వాయిస్తాడా అంటే అలా కాదు. దాని గురించి ఎరిగిన వ్యక్తి, ఆ సంగీతం అంతటిని ఎరిగిన వ్యక్తి ఆ బోర్డు దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ కీబోర్డ్ దగ్గరికి వెళ్ళినప్పుడు తన ఏళ్లు పెట్టి వాయిస్తున్నప్పుడు ఒక మంచి నాదము అది ఇచ్చినప్పుడు చాలా బాగున్నదని అంటారు. హల్లెలూయా.
ప్రవక్త ఇలా అన్నాడు, ఒక పాతబడిన ఫెడేలు అక్కడ పడి ఉన్నప్పుడు దానిని ఎవరు కూడా వెలకి కొనలేకపోతా ఉన్నారు. అయితే దానిని శుభ్రంగా దులిపి హల్లెలూయా దానిని తీసుకొని ఎప్పుడైతే ఆ ఫెడేలును వాయిస్తా ఉన్నాడో దాని రేటు పెరుగుతా ఉన్నది అన్నాడు. అదే విధముగా ఇక్కడ కూడా ఆ యొక్క స్పష్టమైన ధ్వనిని ఇస్తున్నప్పుడు ఆ యొక్క వాల్యూ పెరుగుతా ఉన్నదయ్యే, ఆ వర్తమానానికి విలువ పెరుగుతా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, జాగ్రత్తగా మీరు పట్టుకోవాలి. మరియు వాటిలో ఒకటి ప్రత్యేకమగు సంగీతాన్ని వాయించవలెననిన ఎడల దానికి ఎవరు కావలెను? ఒక మనిషి. అది మనిషేనా? ఆ బూరెలు నిశ్శబ్దంగా ఉండును. ఆ మనిషి లేడనుకో, ఎవరు ఊతారాటిని, ఎవరు పలుకుతారు వాటిని? పలకాలంటే ఒక మనిషి ఉండాలి, వర్తమానం తీసుకెళ్లాలంటే ఒక మనిషి ఉండాలి. హల్లెలూయా. పట్టుకున్నారా? ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో బానిసత్వం చేస్తున్నారంటే మరి ఒక వర్తమానం, ఒక బోరని మరి మండుచున్న పొద దగ్గర మరి దేవుడు మోషేని కలుసుకొని ఒక వర్తమానం ఇచ్చి ఒక బోర ఇచ్చి పంపించి ఉన్నాడు. ఎప్పుడైతే ఐగుప్తు సామ్రాజ్యానికి వెళ్ళి మరి ఇజ్రాయేల్ బానిసత్వము నుండి అక్కడ 10 రకాల తెగుళ్ళు వచ్చాయి. ఆఖరి తెగులు మరణమై ఉన్నది. ఆ తెగులుతో ఇజ్రాయేల్ ప్రజలని విమోచించుకొని తీసుకొని వస్తా ఉన్నాడు మోషే. మరి అక్కడ ఒక బూర స్పష్టమైన ధ్వని ఇచ్చి ఉన్నది. 7 సంఘ కాలాల్లో కూడా ఒక బూర ఉన్నది. 7 దూతల దగ్గర కూడా ఒక బూర ఉన్నది. అది స్పష్టమైన ధ్వని ఇస్తా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఒకే పరిశుద్ధాత్మ 7 ఆత్మలుగా విభాగించుకొని 7 సంఘ కాలాలలో ఏ విధముగా పనిచేసినదో ఒకే వెలుగు 7 వెలుగులుగా ప్రతిబింబించబడతా ఉన్నది. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, బూరలు నిశ్శబ్దముగా ఉండును, వాటికి అవే వాయించలేవు, వాటిని వాయించినది ఒక మనిషి. ఆ బూరను తీసుకొని తాను ఏమి చేయబోచున్నాడని అతనికి తెలియను. హల్లెలూయా. ఆ యొక్క సంగీతాన్ని వాయించేవాడు అతడు ఏం చేయబోతున్నాడో అతనికి తెలుసు. ఒక పియానో వాయించేవాడు అతడు ఏం చేయబోతున్నాడో అతనికి తెలుసు. ఒక వర్తమానము తీసుకొని వచ్చేవాడు అతడు ఏమి చేయబోతున్నాడో, దేని పక్షాన అతడు నిలబడబోతున్నాడో అతనికి తెలుసు. హల్లెలూయా. పరలోక సింహాసనం దగ్గర నుంచి వచ్చిన ఈ వర్తమానాన్ని 7 దూతలు తీసుకొని వస్తా ఉన్నారు. హల్లెలూయా. వాటిని వాయించినది ఒక మనిషే. ఆ బూరను తీసుకొని తాను ఏమి చేయబోచున్నాడని అతనికి తెలియను. బూరకు దానితో ఏ సంబంధము లేదు. హల్లెలూయా. దాని వెనక ఉన్న జ్ఞానము వలన ఆ స్వరము లేక ధ్వని దాని నుండి వస్తుంది. హల్లెలూయా. మరి ఆ జ్ఞానము ఎవరై ఉన్నారు? పరిశుద్ధాత్మై ఉన్నది. మరి ఆ వర్తమానము ఎవరై ఉన్నారు? పరిశుద్ధాత్మై ఉన్నది. 7 సంఘ కాలాలలో 7 దూతల ద్వారాగా వర్తమానము ఇస్తా ఉన్నాడు. మరి పౌలును ఎన్నుకున్నాడు, ఐరేనస్ను ఎన్నుకున్నాడు, మార్టిన్ ఎన్నుకున్నాడు, కొలంబా ఎన్నుకున్నాడు, మార్టిన్ లూథర్ని ఎన్నుకున్నాడు, జాన్ వెస్లీని ఎన్నుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. 7వ సంఘ కాలానికి ఏలియా ఆత్మ కలిగిన విలియం మ్యారన్ బ్రనాము 7వ నక్షత్రాన్ని ఎన్నుకొని మరి 7 ఆత్మను పంపించేసి ఈ కాలంలో మరి విమోచన వర్తమానం తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. పట్టుకుంటున్నారా అండి? మరి జ్ఞానం ఉన్నదా? దాని వెనక ఉన్న జ్ఞానము వలన ఆ స్వరము లేక ధ్వని దాని నుండి వస్తుంది. హల్లెలూయా. అది నిజం. కావున అన్ని బూరలు ఒకటే. హల్లెలూయా. పట్టుకుంటున్నారా అండి? ఒక్క ఆత్మే 7 ఆత్మలుగా విభాగించబడినట్టుగా అన్ని బూరలు కూడా 7 సంఘకాలలో ఉన్నాయి. అన్ని కూడా ఒకటేనా?
ఒకే వర్తమానం పట్టుకోండి మీరు అదంతా. మానవులందరూ ఒకటే, క్రైస్తవులందరూ ఒకటే. మనలో గొప్పవారు ఎవరూ లేరు. మనము గొప్ప పురుషులము కాము, లేక గొప్ప స్త్రీలము కూడా కాము. మనమందరము సహోదరులు, సహోదరీలు, అందరూ ఒకటే. అదే గీతల లోపు ఉన్నాము. ప్రజలా ప్రవక్త అదే చెప్తున్నాడు, గీతల మధ్య చదవండి అంటున్నాడు. ఆ మర్మం మీకు తెలియాలంటే గీతల మధ్య చదవండి అంటున్నాడు. ఆ గీతల మధ్య చదవాలంటే ప్రత్యక్షత కావాలి, బయలుపాటు కావాలి. ఆ ప్రత్యక్షత ద్వారా మాత్రమే ఆ గీతల మధ్య ఉన్న విషయం ఏమిటో చూడగలుగుతాము. మీరు చూడండి, 5వ ముద్ర 6వ ముద్ర మధ్యలో చదవమంటే ఏముంది అక్కడ? 5వ ముద్ర నువ్వు చదువుతావు, తర్వాత ఎమ్మటే 6వ ముద్ర ప్రారంభమవుతుంది. హల్లెలూయా. కానీ 5వ ముద్ర 6వ ముద్ర మధ్యలో చదవమంటే కొంత ఇచ్చట కొంత అచ్చట పెడతాడు. అది మనం ఎరగాలి. హల్లెలూయా. సంగమా పట్టుకుంటున్నారా మీరు? ఇక్కడ అంటున్నాడు గీతల మధ్య, అదే గీతల లోపు ఉన్నాము. మనము గొప్ప కాదు, అందరికంటే ఒకరికంటే ఒకరు గొప్పవారని ఎంచరాదు. అటువంటి కార్యము లేనే లేదండి. అయితే మనమందరము మానవ మాతృలమై ఉన్నాము. మనమందరము మనుషులమై ఉన్నాము. మనమందరం పాపం ద్వారా వచ్చిన వాళ్ళమే. ఆయన కృప ద్వారాగా ఏ దేవుడైతే ఒక వ్యక్తికి ప్రత్యక్షతనిస్తున్నాడో అదే దేవుడు రక్షించబడే ఇంకో వ్యక్తికి కూడా అదే దేవుడు ప్రత్యక్షతనిస్తాడు. హల్లెలూయా. మీరు చూడండి, మేడగదిలో 120 మంది అగ్ని స్తంభముగా కలుసుకున్న ఆ దేవుడే మరి 120 మందిలో పౌలు లేడు. కానీ అగ్ని స్తంభముగా కలుసుకొని వాళ్ళకి ఏ జ్ఞానాన్ని అయితే ఇచ్చాడో, పేతురు యోహానులకి ఏ జ్ఞానం అయితే ఇచ్చాడో అదే జ్ఞానాన్ని, అదే ప్రత్యక్షతని దమస్కా మార్గములో సౌలును కలుసుకొని సౌలుకు కూడా అదే ప్రత్యక్షతని ఇచ్చాడు. ఒకే పరిశుద్ధాత్మ, ఒకే బోధ. హల్లెలూయా. పేతురు ఏది బోధించాడో పౌలు అదే బోధించాడు. పౌలు ఏది బోధించాడో విలియం మ్యారిన్ బ్రనాం గారు కూడా అదే బోధించాడు. ఈ కాల ప్రవక్త కూడా అదే బోధించాడు. హల్లెలూయా. అందుకే అంటున్నాడండి, సంగతులకు నీ సొంత అనువాదమును ఇచ్చుటకు ప్రయత్నించవద్దు. హల్లెలూయా. ఏదైనా మనకి తెలియలేదనుకో, ప్రవక్త ఎంత యథార్థంగా ఉండి దాన్ని నాకు తెలియదని చెప్పాడో అంత యథార్థంగా ఉండి మనము కూడా తెలియని దానిని తెలియనట్టుగానే చెప్పాలి. సొంత అనువాదము చెయ్యొద్దు అంటున్నాడు. యేసుక్రీస్తుకు స్తుతి మరియు ఘనత చెల్లించుచు ఒక సన్నిహితమైన జీవితము జీవించుట తప్ప మరేమీ చేయుటకు ప్రయత్నించవద్దు. ఇదండి మనం చేయాల్సింది. ఇక్కడ ఎత్తబడే విశ్వాసి యొక్క రహస్యం చెప్తాడండి. మీరు ఈ రహస్యాన్ని పట్టుకోవాలి. ఎత్తబడే విశ్వాసి యొక్క రహస్యం చెప్తాడు. ఆ వర్తమానములో మీరే క్యాచ్ చేసి పట్టుకోవాలి. దేవుడికి మహిమ కలుగునుగాక. మీరు జాగ్రత్తగా పట్టుకోండి. యేసుక్రీస్తుకు స్తుతి మరియు ఘనత చెల్లించుచు ఒక సన్నిహితమైన జీవితాన్ని జీవించుట, దేవుడికి చాలా దగ్గరగా జీవించుట, ఆయన ప్రత్యక్షతతో జీవించుట. ఒక సన్నిహితమైన జీవితం అంటే ఆయనకి చాలా దగ్గరగా, ఆయన యొక్క ప్రసన్నతలో, ఆయన యొక్క అభిషేకం కింద జీవించుట. ఒక సన్నిహితమైన జీవితం జీవించుట తప్ప మరేమి చేయుటకు ప్రయత్నించవద్దు. ఇప్పుడు దాన్ని అందరూ అర్థం చేసుకున్నారా? ప్రవక్త అంటున్నాడు, అందరూ దాన్ని అర్థం చేసుకున్నారా? సంఘం చెప్పుచున్నది ఆమేన్ అని. ఆమేన్. మీ పూర్ణ హృదయంతో ఆయన్ని ప్రేమించండి. దాన్ని చేయరా?
చేస్తాము. ఆమేన్. నేను ఆయన్ను ప్రేమిస్తున్నాను మరియు నేను ప్రేమిస్తున్నాను. నేను ఆయనను ప్రేమించుచున్నాను, ఏలయనగా ఆయనే నన్ను మొదట ప్రేమించెను మరియు కల్వరి వృక్షము పైన నా రక్షణను కొనెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రము. అందరూ పూర్తిగా అర్థం చేసుకున్నారా? సంఘం చెప్పుచున్నది ఆమేనని. ప్రతి ఒక్కరూ నమ్ముచున్నారా? ఆమేనని. నేను మొదట ప్రారంభించినప్పుడు ఆ మాటను గుర్తుంచుకోనండి. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? మీరు చూసారా? ఎక్కడున్నదండి ఇది? యెషయా 53:1 ఉన్నదా? మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? 7 ముద్రలు కూడా బోధించేటప్పుడు మొట్టమొదట తీసుకొచ్చింది అదేనా? హల్లెలూయా. సామాన్యతలో దేవుడు తను తాను మరుగుపరుచుకొని పిదప అందులోనే బయలుపరుచుకొనుట. హల్లెలూయా. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? హల్లెలూయా. ఈ బాహువు అంటే ఏంటి? యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడును? హల్లెలూయా. అందరికీ బయలుపరుచుకోడు ఆయన. ఈ బాహువు అంటే ఏంటంటే ఆయన యొక్క ప్రత్యక్షత. హల్లెలూయా. ఆయన యొక్క ప్రత్యక్షత. ఆయన ప్రత్యక్షతని అందరికి ఇచ్చేవాడు కాదు. ఆయన బయలుపాటును అందరికీ పంచుకునేవాడు కాదు. ప్రైజ్ ది లార్డ్. ఆయన యొక్క బాహువు ఎవరికి బయలుపరచబడెను? బయలుపరచబడెను అంటున్నాడు. హల్లెలూయా. ఆయన చేసే కార్యాన్ని, ఆయన చేయబోతున్న కార్యాన్ని ఎవరికి బయలుపరుచుకుంటున్నాడు? హల్లెలూయా. పట్టుకుంటున్నారండి? దేవుని యొక్క ప్రత్యక్షతని ఎవరికి ఇస్తున్నాడు? దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన మీకు ఆయన కృపను, ఆయన మంచితనమును బయలుపరిచి ఉన్నాడా? యేసయ్య మీకు ఆయన కృపను గూర్చి బయలుపరిచాడా? ఆయన మంచితనము గూర్చి బయలుపరిచాడా? మీరు గనక ఆయన మంచితనమును గూర్చి, ఆయన కృపను గూర్చి మీకు బయలుపరిచి ఉన్నట్లయితే మరి మీరు ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. ప్రభువా అనేకులకి తెలియజెప్పుకోకుండా ఈ గడియ వాక్యాన్ని, ఈ కాలానికి సంబంధించిన ప్రత్యక్షతని ఈ దీన పాపికి, ఓ ఈ పురుగు వంటి నరుడికి నీవు తెలియజెప్పుకున్నావే. ఓ నీ బాహువు ఈ యొక్క మానవుడికి తెలియజెప్పుకున్నావే. నీ ప్రత్యక్షత ఈ మానవుడికి తెలియజెప్పుకున్నావే. ప్రజల ఎన్నో లక్షల కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళందరికీ మరుగుపరుచుకొని ముసుగులో ఉండి దేవుడు ఆయన ఏర్పాటు చేసుకున్న వ్యక్తి దగ్గరికి వచ్చి, యాడో ఒక మారుమూల ప్రాంతంలో ఉన్న ఆ స్త్రీ దగ్గరికి వచ్చి, ఓ యాకోబు బావి దగ్గర సమరయ స్త్రీకి బయలుపరుచుకుంటున్నట్టుగా, యాడో మమ్రే సింధూర వనం దగ్గర అబ్రహాముకి బయలుపరుచుకుంటున్నట్టుగా, ఏదో ఒక పల్లెటూరులో మరి నివసిస్తున్న మనకి ఆయన ప్రత్యక్షతను గురించి తెలియజెప్పుకోవటానికి సర్వోన్నతుడైన దేవుడే, సృష్టికర్తే ఆయన సేవకుడిని పంపించి ఆ సేవకుడు వెనకాల నుండి ఆయన బాహువుడు గురించి తెలియజెప్తున్నాడంటే అది మన గొప్పతనమా? ఏదో మన మంచి కార్యాలను బట్టా? హల్లెలూయా. మరి ఆయన ఎన్నిక అది.
ఆయన కృపాది. అందుకే నేను కృప చేత రక్షించబడిన పాపిని. ఈరోజు నువ్వు చెప్పగలవా మాట? నేను కృప ద్వారా రక్షించబడిన పాపినయ్యా అని. ఓ నాలో ఏ మంచి లేదయ్యా అని, ప్రధాన పాపినయ్యా అని. నీ కృప నన్ను ఆవరించకపోతే, నీ కృప నన్ను పట్టుకోకపోతే నేను ఈ కాలపు వాక్య దగ్గరికి వచ్చేవాళ్లే కాదయ్యా. నన్ను పట్టుకున్నది నీ కృపని. నువ్వు చెప్పగలవా? దేవునికి థ్యాంక్స్ చెప్పగలవా? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలవా? దేవుణ్ణి ఘనపరచగలవా? ఎంతమంది ఘన స్తుతులు చెల్లిస్తారండి ఈరోజు ఆయన చేసిన కార్యాలకి? ఓ ఏం చేశాడయ్యా, నాకు ఈ భూమి మీద సొంత ఇల్లు ఇవ్వలేదని అంటావా? లాజర్కి సొంత ఇల్లు లేదు, లాజర్కి తినటానికి కూడా లేదు. లాజర్కి నిత్య జీవం ఇచ్చాడు, అది చాలు లాజర్కి. మనకి కావలసింది భూమి మీద మేడ మిద్దెలో ఐశ్వర్యాలో ధనధాన్యాలో కాదు, ఆయన కృప, ఆయన ప్రత్యక్షత. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నాకు చాలు అని ఆ యేసయ్య కృపనే మనము ఏడుకోవలసిన వారమై ఉన్నాము. లోకస్తుడు లాగా వెండి బంగారాల కోసం లగెత్తేవాడు దేవుడు పిలిచిన వ్యక్తి కాదు, దేవుడు ఎన్నుకున్న వ్యక్తి కూడా కాదు. దేవుడు ఎన్నుకున్న, దేవుడు పిలిచిన వ్యక్తులు ఎలా ఉంటారంటే ఆయన కృపకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఆయన కృపను వేడుకుంటూ, ఆయన కృపను ఘనపరుచుచు, ఆయన కృపను స్తుతించుచు, ఆయన కృపకు విధేయులవుతూ ఏమివ్వగలనయ్యా నేను అని నిత్యముగా తన్ను తాను ఆయన సన్నిధిలో కుమ్మరించుకుంటా ఉంటారు. దేవుడు ఎన్నుకున్న కుమారుడు కుమార్తె లోకములో వారి వల్లే ఆశపడేవారు కాదు. వారు లోకమంతా అగ్ని ద్వారా నాశనం కాబోతా ఉన్నది. అయితే దేవుని యొక్క బిడ్డలు ఆయన కృపను పట్టుకోవటం ద్వారాగా, ఆయన కృపను ఆశ్రయించటం ద్వారాగా వారు లోకముతో పాటు నశింపు కారు, వారు రక్షించబడతారు. ప్రైజ్ ది లార్డ్. ఆ రక్షణ సునాదం వారి నోటిలో ఉంటది, వారి హృదయములో ఉంటది. వారు కొత్త కీర్తన పాడుతారు. వారు విమోచించబడిన జనులై ఉన్నారు. ఓ నీవే అర్హుడు అని, నీవే యోగ్యుడు అని. ఓ వాళ్ళు విమోచించబడిన జనులు కాబట్టి విమోచన గీతాలు పాడుతారు వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడును? హల్లెలూయా. గొప్ప ఐశ్వర్యవంతుడుకా, మేడ మిద్దెలు కలిగిన వాడికా, థియాలజీ నేర్చుకున్న వాడికా, ఈ లోకంలో ఉన్న జ్ఞానవంతుడికా, అందమైన వాడికా? నో సహోదరి. ఎన్నిక, దేవుడి ఏర్పాటు ఏ వ్యక్తి మీదైతే ఉన్నదో ఆ వ్యక్తికి దేవుడు తన సేవకుడిని లేపి వర్తమానాన్ని పంపించి ఆమెకి కృపా వర్తమానం అందిస్తాడు. ఆయన కృపని దేవుడే ఆ వ్యక్తికి బయలుపరిచినప్పుడు ఆ వ్యక్తి ఆ కృప నుండి తొలగిపోడు. ఆ బాహువు నుండి, ఆ కృప నుండి కుడికి గాని ఎడమకి గాని విరగడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే అంటున్నాడు, యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడును? ఆయన మీకు ఆయన కృపను, ఆయన మంచితనమును బయలుపరిచి ఉన్నాడా?
మరి ఎవ్వరికి కూడా పంచుకోని ఆ జ్ఞానాన్ని నీకు పంచుకుంటున్నాడంటే దేనిని బట్టి? నీవాయన కుమార్తెవి కాబట్టి, నీవాయన కుమారుడు కాబట్టి ఆయన జ్ఞానాన్ని నీకు ఇస్తున్నాడు, ఆయన ప్రత్యక్షతని నీకిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ప్రత్యక్షతని, ఆయన జ్ఞానాన్ని నీకివ్వటానికి కారణం ఏమిటయ్యా అంటే నువ్వు ఆయన బిడ్డవి కాబట్టి. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, ఆయన మీకు ఆయన కృపను, ఆయన మంచితనమును బయలుపరిచి ఉన్నాడా? బయలుపరిచి ఉన్నట్లయితే ఆమేన్ చెప్పండి. ఓ ప్రభువా, నీ కృపను నాకు బయలుపరిచావయ్యా, నీ మంచితనము నాకు బయలుపరిచావయ్యా, లోకానికి నువ్వు బయలుపరుచుకోలేదయ్యా. మీకు తెలుసా హల్లెలూయా, యోహాను సువార్త 14వ అధ్యాయములో ఇస్కారియోతు కాని యూదా, నీవు లోకానికి కాక మాకు మాత్రమే కనపరుచుకొనుటకు నీకేమి సంభవించెను అని అంటున్నాడు. ఇస్కారియోతు యూదా కాదు, కాని యూదా. నీవు లోకానికి కాక, అమ్మ ఒకసారి చదువుతా, ఎన్నో వచ్చిన మాది 14:22 చదవమ్మా. ఇస్కారియోతు కాని యూదా, ప్రభువా నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నిన్ను నీవు కనబరుచుకొనుటకు, తెలియపరుచుకొనుటకు, ప్రత్యక్షపరుచుకొనుటకు నీకేమి సంభవించినని అనగా, యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల, ప్రైజ్ ది లార్డ్, నిజముగా ఆయన బిడ్డలు, ఆయన గొర్రెలు ఆయన స్వరము వినును. నీవు ఆయన కుమార్తెవో కాదో నువ్వు ఆయన స్వరము వినేటప్పుడే తెలిసిపోయింది. హల్లెలూయా. నా గొర్రెలు నా స్వరము వినును, నా ఆజ్ఞలు గైకొనును, నా కట్టడలకి విధేయుడవును, నన్ను ఆశ్రయించును, నన్ను ప్రేమించును. ప్రైజ్ ది లార్డ్. ఆయన్ని ప్రేమిస్తుందా ఆయన గొర్రె? ఆయన్ని ప్రేమిస్తుంది. ఆయన ఆజ్ఞలు గైకుంటదా ఆయన గొర్రె? ఆయన ఆజ్ఞలు గైకుంటదా గొర్రె? హల్లెలూయా. అదే కృప. ఆయన అంటున్నాడు ఇక్కడ, ఏమంటున్నాడమ్మా ఇక్కడ? ఆయన మీకు ఆయన కృపను, ఆయన అంటే యేసుక్రీస్తు మీకు, ఓ సంగమా, ఓ ఎన్నుకోబడిన జనులా, ఆయన కృపను, ఆయన మంచితనమును బయలుపరిచి ఉన్నాడా అని అడుగుతున్నాడు. ఓ నిజముగా ఆ కృపను మాకు బయలుపరిచాడయ్యా, ఆ మంచితనమును మాకు బయలుపరిచాడయ్యా, ఆ కృప మా ఎడల విస్తరింపజేశాడయ్యా. ప్రైజ్ ది లార్డ్. ఆయన కృప మన ఎడల విస్తరింపజేస్తా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ఆమేన్ ఆమేన్ అని సంఘం చెప్తా ఉన్నది. మీ హృదయం అంతటితో ఆయన్ని ప్రేమించుటను గుర్తించుకోనండి. మీ హృదయం అంతటితో ఆయన్ని ప్రేమిస్తున్నారా? మీ హృదయము అంతటితో మొదటి స్థానమే ఆయనకి ఇస్తున్నారా? మీ జీవితం అంతటితో ఆయన్ని ప్రేమిస్తున్నారా? హల్లెలూయా. నేను తిరిగి ఇప్పుడు ఇంటికి వెళ్ళుచున్నాను. దేవుడికి మహిమ కలుగునుగాక. జూన్ 1వ తేదీ ప్రభు చిత్తమైన ఎడల నేను ఇక్కడికి మరలా వచ్చేదను. ఒకవేళ ప్రభువు నా యొక్క హృదయములో గనక ఉంచిన ఎడల ఈ వేసవి ప్రారంభంలో జూన్ లేక ఆ విధముగా అప్పుడు
ఒకవేళ ఆకురాలు కాలం ఆరంభంలో ప్రభు రాకడ ఆలస్యమైన ఎడల నేను మరలా తిరిగి వచ్చి మరొక 7 రాత్రులు తీసుకొని 7 బూరలకై సిద్ధపరచబడవలెనని అనుకుంటున్నాను. హల్లెలూయా. 7 రాత్రులు తీసుకొని 7 బూరల ప్రసంగం చెయ్యాలని ప్రవక్త ఆశపడతా ఉన్నాడు. మరి ప్రవక్త టైటిల్ చెప్పి 7 బూరలు అని చెప్పాడా? దేవుడు చెప్పాడు, నువ్వు బోధించావు దాన్ని. ఏంటి ప్రభువా, 7 బూరలు నేను బోధించానా? నాకే తెలియకుండా బోధించానా? ఎప్పుడు బోధించాను ప్రభువా? హల్లెలూయా. నువ్వు 6వ ముద్ర బోధించేటప్పుడే ఆ 7 బూరలు బోధించేశావు. ప్రైజ్ లార్డ్. అంటే 6వ ముద్రలో 7 బూరలు ఉన్నాయా పాస్టర్ గారు? ప్రవక్త చెప్పలేదు 6వ ముద్రలో 7 బూరలు ఊదబడ్డాయని. 6వ ముద్రలోనే నువ్వు బూరలు బోధించావన్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. పట్టుకుంటున్నారా? చూడండి, జాగ్రత్తగా పట్టుకోండి. 7 బూరలకై సిద్ధపరచబడాలని అనుకుంటున్నాను అన్నాడు ప్రవక్త. మీరు దాన్ని ఇష్టపడతారా? నేను దాన్ని మీరు ఇష్టపడదురా? సంఘం చెప్పుచున్నది ఆమేన్, మాకు ఇష్టమేనని. దేవుడు నాకు సహాయం చేయనట్లుగా మీరు నా కొరకు ప్రార్థించదరా? ఆమేన్. మంచిది. నేను మరలా మిమ్మల్ని కలుసుకొని వరకు ఈ పాత చక్కని పాటను గుర్తించుకోండి. ఏంటి ఆ పాట? నేను ఆయన్ను ప్రేమిస్తున్నాను, నేను ఆయనను ప్రేమించుచున్నాను, ఎందుకంటే ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను మరియు కల్వరి వృక్షము పైన నా రక్షణను కొనెను. హల్లెలూయా. ఇప్పుడు మీ తలలు వంచవల్లని నేను మిమ్మల్ని కోరుచున్నాను, మీ కొరకు ప్రార్థించవల్లని ఉన్నాను. ఇప్పుడు ప్రవక్త ఈ 7వ ముద్రలో మరి సంఘము నిమిత్తము ప్రార్థిస్తా ఉన్నాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్ అండి ప్రవక్త చేసిన ప్రార్థన. చాలా జాగ్రత్తగా పట్టుకోండి. ప్రవక్త ఎలాగా ప్రార్థిస్తున్నాడో ఈ వచనాలు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. హల్లెలూయా. మరి ప్రవక్త యొక్క ప్రార్థన మీరు జాగ్రత్తగా పట్టుకోండి. ప్రవక్త ఎలా ప్రార్థిస్తున్నాడో చూడండి. హల్లెలూయా. ఇప్పుడు మీ తలలు వంచవల్లని నేను మిమ్మల్ని కోరుచున్నాను, నేను మీ కొరకు ప్రార్థించవల్లని ఉన్నాను. సంఘ కాపరి మిమ్మల్ని పంపించుటకు ముందు నేను మీ కొరకు ప్రార్థించాలి అనుకుంటున్నాను. ప్రజల ఇప్పుడు ఆ ప్రార్థన పట్టుకుంటారా? జాగ్రత్తగా పట్టుకుందాం. మా పరలోకపు తండ్రి, ప్రభువా, జనులు గ్రహించుదురుగాక. దేన్ని గ్రహించాలంటున్నాడు? ఏం గ్రహించాలంటున్నాడు? జనులు గ్రహించుదురుగాక. హల్లెలూయా. ఈ 7వ ముద్ర గురించి, ఈ 7 ఉరుముల గురించి, ఈ యొక్క ప్రకటన 10 గురించి, ఆ ప్రత్యక్షత గురించి జనులు గ్రహించుదురుగాక. కొందరు అర్థం చేసుకొనలేదని నాకు నిశ్చయముగా తెలియను. ఇక్కడ ఉన్న వాళ్ళల్లో కూడా ఆ ప్రత్యక్షత రానోళ్ళు ఉన్నారు, ఆ గ్రహింపు లేనోళ్ళు ఉన్నారు. ప్రవక్త అంటున్నాడు ఆ గ్రహింపు లేని వారి గురించి. ఏమంటున్నాడంటే కొందరు అర్థము చేసుకొనలేదని నాకు నిశ్చయముగా తెలియను. అయితే తండ్రి, వారు ఉద్దేశమును ఎరుగుదురుగాక. మరియు తండ్రి, ఈ కార్యాలు బయలుపడుట అది వారి ఎడలనున్న మీ యొక్క కృప మాత్రమేనని వారు అర్థము చేసుకొందురుగాక. ఈ కార్యాలు బయలుపడటం అనేది వారి ఎడల ఉన్న నీ కృప, మా మంచితనము కాదది.
నీ కృప ద్వారాగా ఆ కార్యాలు బయలుపరచబడతా ఉన్నాయి, ప్రత్యక్షపరచబడతా ఉన్నాయి, ఆ వాక్యం తెరవబడతా ఉన్నది. హల్లెలూయా. అదే అంటున్నాడు ప్రవక్త. ఇక్కడ జాగ్రత్తగా పట్టుకోండి. ఈ కార్యాలు బయలుపడుట. బయలుపడుట అంటే ప్రత్యక్షమగుట, ప్రత్యక్షపరచబడుట, బయలుపడుట, ముసుగు తీయబడుట, బయలుపరచబడుట. అది ఏమంటున్నాడు? వారి ఎడల నీకున్న, వారి ఎడల నన్ను, వారి ఎడలనున్న మీ యొక్క కృప మాత్రమే. వారి ఎడల ఉన్న నీ యొక్క కృప మాత్రమే. వారి మంచితనం ఏది లేదు ప్రభువా. వారి మంచితనాన్ని బట్టి ఆ కార్యాలు వారికి బయలుపరచబడలేదు ప్రభువా. వారి ఎడల ఉన్న మీ కృపను బట్టి బయలుపరచబడ్డాయని ప్రవక్త అంటా ఉన్నాడు. కృప మాత్రమే అని వారు అర్థం చేసుకుందురుగాక. పట్టుకుంటున్నారా? నేను బాగా చదువుకున్నాను కాబట్టి నాకు ఈ సంగతులు తెలిసినాయి, అలా కాదు. కృప. మరియు మీరు మాకు బయలుపరిచిన ఈ కార్యాలను గ్రహించుకొను జ్ఞానమును మాకిచ్చినందుకు. నువ్వు బయలుపరిచటమే కాదు, ఆ బయలుపరిచినప్పుడు బయలుపరిచిన ఆ కార్యాల గురించి మేము గ్రహించటానికి, ఆ కార్యాలు గ్రహించాలంటే మాకు ఇక్కడ ఏం కావాలంటే పరలోక సంబంధమైన జ్ఞానము కావాలి. ఆ పరిపూర్ణ మానవుని స్వరూపములో ఉన్న విశ్వాసము, సద్గుణము, జ్ఞానము అన్న ఆ జ్ఞానము కావాలి. ఆ జ్ఞానము కూడా నువ్వు ఇవ్వాలి. ఆయన బయలుపరచటమే కాదు, ఆ యొక్క అర్థం చేసుకోవాలంటే ఆయన నీకు ఇక్కడ సపోజు ఈ ఒక ముసుగు, ఒక శిల్పకారుడు ఒక శిల్పాన్ని చెక్కేసిన తర్వాత దాన్ని కప్పేస్తాడు. రైతులా కప్పేసిన తర్వాత ఎవరికి ఇది బయట వాళ్ళు ఎవరికి కూడా కనపడదు, ఈ లోన ఏమున్నదో. హల్లెలూయా. ఈ లోకస్తులు అలా గుండిపోయారు. యేసుక్రీస్తు గురించిన జ్ఞానము వాళ్ళకి అసలు ఏమీ తెలియదు లోకస్తులకి. హల్లెలూయా. ఆ యొక్క ఎవరైతే దాన్ని చెక్కారో, ఎవరైతే దాన్ని చెక్కిన వ్యక్తి ఆ ముసుగును తీసినప్పుడు, హల్లెలూయా, అప్పుడు అది వారికి చూయిస్తాడు. వారికి చూయించగలనే అది ఒక విగ్రహమను లేకపోతే అది ఏదో ఒకటి అనేది వాళ్ళకి అర్థమవుతుంది. కానీ దాన్ని గూర్చిన జ్ఞానము తెలియాలంటే, హల్లెలూయా, ఆ బయలుపాటును గూర్చి తెలుసుకోవాలంటే ఈ వ్యక్తికి జ్ఞానం ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడే దాన్ని అనుభవించగలుగుతాడు. హల్లెలూయా. జుంటె తేనె దార కంటే కూడా ఆయన వాక్యం మధురమైనదని ఒక భక్తుడు ఎలా చెప్పగలుగుతున్నాడు? దాన్ని రుచి చూచాడు కాబట్టి, జ్ఞానంతో ఎరిగున్నాడు కాబట్టి, ప్రత్యక్షతతో ఎరిగున్నాడు కాబట్టి, దేవుడు ప్రత్యక్షతనిచ్చినప్పుడు, దేవుడు దాన్ని బయలుపరిచినప్పుడు ఈ వ్యక్తి ఆ జ్ఞానము ద్వారాగా దాన్ని చూడగలిగాడు. ప్రైజ్ ది లార్డ్. సంగమ విషయాలు పట్టుకోవాలి. దేవుడు నీ పట్ల కృప చూపునుగాక. అందుకే చాలా జాగ్రత్తగా మీరు పట్టుకోండి ఈ విషయాలు. ఏమంటున్నాడో చూడండి. మరియు మీరు మాకు బయలుపరిచిన ఈ కార్యాలు గ్రహించుకొను జ్ఞానము మాకిచ్చినందుకు మేము నీకు వందనాలు చెల్లించగోరుచున్నాం. మరి ఇదంతా కూడా మరి దేవుడు బయలుపరిచి ప్రత్యక్షపరిచి ఇచ్చిన గ్రంథం. మరి ఈ గ్రంథములో కొంత ఇచ్చట కొంత అచ్చట ఉంటుంది.
దీన్ని మొత్తము మనం సమకూర్చాలంటే జ్ఞానము కావాలి. హల్లెలూయా. ఈ లోక సంబంధమైన జ్ఞానం కాదు, ఈ లోక సంబంధమైన టెక్నాలజీ జ్ఞానము కాదు, దైవ జ్ఞానం, పైనుండి వచ్చే జ్ఞానం. యాకోబు రాస్తున్నాడు, పైనుండి వచ్చే జ్ఞానం అది సులభముగా లోబడుతుంది. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? పైనుండి వచ్చే జ్ఞానము మృదువైనది రాస్తున్నాడమ్మా. అది చివర అనుకుంటా చూడమ్మా, యాకోబు పత్రికలో చివర ఇటువైపు పైన ఉంటది, ఉందా? చూడండి. యాకోబేనా పేతురమ్మ? చూడు, పైనుండి వచ్చే జ్ఞానం ఎన్నో వచ్చినమ్మా? యాకోబు 3, అది యాకోబు 3:17. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. ఈ లోక జ్ఞానం పవిత్రమైందని చెప్తారా? ఈ లోక జ్ఞానము పవిత్రమైనది కాదు. ఈ జ్ఞానము యాకోబు రాస్తున్నాడే, పైనుండి వచ్చే ఈ జ్ఞానము పవిత్రమైనది. మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడేది, కనికరముతో మంచి ఫలాలతో నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదియునై ఉన్నది. హల్లెలూయా. ఇది పైనుండి వచ్చే జ్ఞానం. ఈ లోక జ్ఞానము వేరు, పైనుండి వచ్చే జ్ఞానము వేరు. హల్లెలూయా. 2 రకాల జ్ఞానాలు ఉన్నాయి. పట్టుకుంటున్నారా అండి? దేవుడికి మహిమ కలుగునుగాక. 2 రకాల ఆశా నిగ్రహాలు ఉన్నాయి. పట్టుకున్నారు. 2 రకాల విశ్వాసాలు ఉన్నాయి. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? మీరు చూడండి, ఏశావు మంచోడు కాదంటారా? ఏశావు చాలా మంచివాడు అంటాం. యాకోబు కంటే కూడా నీతి కార్యాలు, మంచి కార్యాలు చాలా జరిగించాడు. అవునా? సద్గుణము అంటే మంచి కార్యాలని 2 రకాల. కానీ ప్రవక్త అంటున్నాడు ప్రభావము అన్నాడు. హల్లెలూయా. అదంతా కూడా పరలోక సంబంధమైన విషయాలు. అవి ఆ యొక్క దైవిక సంబంధమైనది నువ్వు కలిగి ఉన్నప్పుడు నీలో నుండి బయలు వెళ్ళే కార్యాలు అవి. విశ్వాసము. అబ్రహాంలో నువ్వు చూస్తావు విశ్వాసం. 25 సంవత్సరాలు కనిపెట్టాడు. కనిపెట్టలేదా అండి? 25 సంవత్సరాల వాగ్దాన కుమారుడు కొరకు ఏ మాత్రము సందేహించక దేవుడు చెప్పినది చేస్తాడని విశ్వాసం ఉంచాడు. అందుకే ఆయన విశ్వాసులకు తండ్రి. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? 7 మెట్లు ఉన్నాయి అక్కడ. ఇక్కడికి వద్దాం మనం. ఏమంటున్నాడు ప్రవక్త? మరియు మీరు మాకు బయలుపరిచిన ఈ కార్యాలు గ్రహించుకొనుటకు జ్ఞానాన్ని మాకిచ్చినందుకు మేము నీకు వందనాలు చెల్లించుకోరుచున్నాం ప్రభువా. ఇదండి దేవుడిని స్తుతించే విధానం, దేవుడికి ప్రార్థన చేసే విధానం. ఎవరైనా ప్రార్థన నేర్చుకోవాలంటే ఇక్కడ నేర్చుకోవచ్చు. ప్రైజ్ లార్డ్. ప్రవక్త ద్వారా ఎలాగ ప్రార్థించాలో కూడా మనం నేర్చుకోవచ్చు. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సంఘశాఖల లాంటి ప్రార్థనలు దేవుడు ప్రేమించడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ప్రార్థన ప్రవక్త ఎలా చేస్తున్నాడో చూడండి. నీ బయలుపాటును, నీ ప్రత్యక్షతను మేము అర్థం చేసుకొని గ్రహించటానికి మాకు జ్ఞానాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఎవరన్నా ఇలా చేశారా అండి? మనకి ప్రత్యక్షత ఇచ్చాడుగా. ఈ 63లో మేఘం ధరించుకొని క్రీస్తు వచ్చాడని సంక్షేపడికి ఇవ్వలేదు, నీకు ఇచ్చాడుగా.
మరి నీకు ఇచ్చినప్పుడు నీకు ఈ ప్రత్యక్షత నాకు ఇచ్చినందుకు ప్రభువా, దాన్ని అర్థం చేసుకునే జ్ఞానాన్ని నువ్వు నాకు ఇచ్చినందుకు ప్రభువా నీకు వందనాలు తెలియజెప్పుచున్నాను ప్రభువా అని యేసయ్యకు వందనాలు తెలియజెప్పుతున్నాళ్ళు ఉన్నారా? ఈ లోకంలో మాకు అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, సంఘశాఖలు చేసేది అదే ప్రార్థన. ఆ ప్రార్థనలు నిన్ను పరలోకం తీసుకెళ్ళావు. నిన్ను పరలోకం తీసుకెళ్లే ప్రార్థన కావాలంటే ప్రవక్త ఎలా చేస్తున్నాడో పట్టుకో నువ్వు. అందుకే నేను అంటుంది, ఇక్కడ పరలోకం వెళ్ళటానికి ప్రవక్త ఒక తాళపు చేయిస్తున్నాడు విశ్వాసకి, దాన్ని చెవి గలవాడు పట్టుకుంటాడు. ఇక్కడ ప్రవక్త ఇంకెలా ప్రార్థిస్తున్నాడో చూడండి. 365వ పేరా అండి. మరియు నేను ఇక్కడున్న ప్రతి ఒక్కరి కొరకును, హల్లెలూయా, ఈ కూడికి వచ్చిన ప్రతి ఒక్కరి కొరకును, కూటమునకు హాజరైన ప్రతి ఒక్కరి కొరకును ప్రార్థించుచున్నాను. మన సంఘము మొత్తము నిమిత్తం ప్రార్థించాలి. హల్లెలూయా. ప్రవక్త కూటానికి వచ్చిన ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తా ఉన్నాడు. ఒకవేళ నమ్మని వారు ఎవరైనా ఇక్కడ ఉన్న ఎడల ప్రభువా వారు విశ్వాసులుగా మార్చబడిదరుగాక. చాలా మంది వచ్చిన వాళ్ళందరూ నమ్ముతారా అండి? వచ్చి సంఘానికి వచ్చిన వాళ్ళందరూ నమ్ముతారా? నమ్మని వారు కూడా ఉంటారు. అందుకే ఏమంటున్నాడంటే, నమ్మని వారు ఎవరైనా ఇక్కడికి వస్తే, ఎవరైనా కొత్త వారు వచ్చినా, ఈ ప్రత్యక్షత గురించి ఎరగని వారు వచ్చినా, ఈ బయలుపాటు గురించి తెలియని వారు ఎవరైనా వచ్చినా ప్రభువా వారు విశ్వాసులుగా మార్చబడెదరుగాక. పట్టుకుంటున్నారా అండి ప్రార్థన ఎలా చేయాలో? హల్లెలూయా. ఈ వర్తమానమును టేబు ద్వారా, ఈ వర్తమానములను టేబు ద్వారా వింటున్న వారందరి కొరకు నేను ప్రార్థించుచున్నాను. ఎందుకని వర్తమానాలు వింటున్న, టేబుల్ వింటున్న వారందరి కొరకు ప్రార్థిస్తున్నాడు? కుటుంబం. ఎవరు వారు? కుటుంబం. వీరే కుటుంబం. ఇది వర్తమాన కుటుంబం, పరిశుద్ధాత్మ ద్వారాగా కుటుంబం. హల్లెలూయా. అందుకంటున్నారు, ఎవరైతే ఈ వర్తమానాలు టేప్ ద్వారా వింటున్నారో వారందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. మరియు నిస్సందేహముగా ఈ వర్తమానము ఇండ్లల్లోను, ప్రతి ఇండ్లల్లోను మరియు అనేక అవిశ్వాసులున్న స్థలాలలోను, ఇంట్లో అందరూ రక్షించబడుతున్నారా? భార్య లేకపోతే భర్త ఇద్దరు నమ్ముకున్నారంటే వెల్ అండ్ గుడ్. పిల్లలు అందరూ, ఇంకా ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకే ప్రత్యక్షత కిందకు వస్తున్నారా? రానప్పుడు ఏం చెయ్యాలి పాస్టర్ గారు? ఇదిగో ఇక్కడ ప్రవక్త ఏం చెప్తున్నాడో చూడండి. హల్లెలూయా. ఈ వర్తమానం టేబులు, ఈ వాక్యపు టేబులు ప్రవక్త యొక్క స్వరాన్ని, ప్రవక్తలో ఉన్న దేవుడి యొక్క స్వరాన్ని అక్కడ వినిపింప చెయ్యటానికి. హల్లెలూయా. ఏమంటున్నాడో జాగ్రత్తగా చూడండి. ఇక నేను చదువుతున్నాను, మరలా చదువుతున్నాను చూడండి. ఈ వర్తమానము ఇండ్లల్లోనూ మరియు అనేక అవిశ్వాసులున్న స్థలాలలోనూ వేరే విధముగా దీనిని తలంచుచు వారి యొద్దకు పోవును. అంటే ఈ వర్తమానము నమ్మని వారున్నారు, వేరే విధంగా ఈ వర్తమానాన్ని తలంచేవారున్నారు. ఉన్నారా? సంఘశాఖలు ఈ వర్తమానాన్ని సత్యమని నమ్ముతున్నాయా? వేరే రకంగా తలస్తారు ఈ వర్తమానాన్ని. అవునా? వాళ్ళ దగ్గరికి వాక్యము వెళ్ళాలని ప్రవక్త కోరుకుంటున్నాడు. ఏమంటున్నాడో చూడండి. వేరే విధముగా దీన్ని తలంచు వారి యొద్దకు పోవును. అయితే తండ్రి, నేను ఒక్కొక్కరి కొరకు ప్రార్థించుచున్నాను.
వారు ఏదైనను దేవదూషణకరమైన మాటలు చెప్పుటకు ముందు మొదట వారు కూర్చొని ఏమి చెప్పబడి ఉన్నదో అని లేఖనాలను వెదికి మరియు అటు తర్వాత వారు యథార్థముగా మరియు సత్యముగా ఇది సత్యమా లేక కాదా అని మిమ్మలను అడుగునట్లుగా వారు ఉండవలెనని నేను వారి కొరకు ప్రార్థిస్తున్నాను. చూసారా అండి ప్రవక్త యొక్క దీన ప్రార్థన? చూసారా? వాళ్ళు దీన్ని ఎమ్మటే డిసైడ్ చేయకుండా హల్లెలూయా ఆ టేబుల్ విని ఆ వర్తమానాలు విని వారు పరిశుద్ధ గ్రంథం దగ్గరికి వెళ్ళి దాన్ని పరిశీలన చేసిన తర్వాత వారు ప్రార్థనలోనికి వెళ్ళి, ప్రభువా ఫలానా వ్యక్తి టేబుల్ ఇలాగా వినపడతా ఉన్నది, ఈ యొక్క వాక్యం ఈ విధముగా వస్తా ఉన్నది, అది సత్యమేనా? దయచేసి నాకు బయలుపరచు ప్రభువా అని దేవుని దగ్గరికి ఆ వ్యక్తి కనుక వెళ్ళినట్లయితే దేవుడే అక్కడ చొరవ తీసుకొని ఆ వ్యక్తికి ఆయన కృప ఇచ్చి ఈ గడియ వాక్యాన్ని తెరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే ప్రతి ఇంటిలో ఈ టేపు వేయాలి, ప్రతి కుటుంబంలో వర్తమానం టేప్స్ వేయాలి. హల్లెలూయా. అప్పుడు ఆ వాక్యము యొక్క ప్రభావము వారి మీద పనిచేస్తుంది. లోకము పాతాళ లోకము నుండి వచ్చిన అవి ఆ యొక్క మేకప్లు రంగులు పూసుకొని అవి వెయ్యటము ద్వారాగా ఆ ఆత్మలు ఇళ్లల్లో తిరుగుతా, ఆ చీకటి ఆత్మలు ఇళ్లలో తిరుగుతా హృదయాల్లో జ్వరబడి వాళ్ళ మనస్సులని తగాదాలకి గురి చేసి భర్తకి భార్యకి మధ్య సమాధానం లేకుండా, పిల్లలకి మధ్య సమాధానం లేకుండా ఆ కుటుంబం అంతా కలతలతో నింపేస్తుంది. ఏంటది? అపవాది. పాతాళ లోకము నుండి వచ్చిన దయ్యాలు. హల్లెలూయా. దేవుడు ప్రేమ ఉండాలంటే, దేవుని సమాధానం ఉండాలంటే, దేవుని సంతోషం ఉండాలంటే ఆ కుటుంబంలోకి వెళ్ళినప్పుడు ఆ యొక్క దేవుని యొక్క ఆత్మ ఆ కుటుంబం మీద ఉండాలి అంటే అక్కడ టేబు వాతావరణం ఉండాలి. ప్రవక్త యొక్క టేబు ఉండాలి. అక్కడ ప్రతిరోజు ప్రవక్త యొక్క టేబు వినిపింపజేయాలి. ఎంతమంది వినిపింపజేస్తున్నారు? ఎన్ని కుటుంబాలు ఇళ్లలో టేబు వేస్తున్నారు? ఎన్ని కుటుంబాలు వర్తమానానికి లోబడి ప్రవక్త చెప్పిన వాక్యానికి లోబడి చేస్తున్నారు? ప్రవక్త చెప్పాడా? ఈ వర్తమానము ఇండ్లల్లోనూ నిస్సందేహముగా చెప్తున్నాడు. నిస్సందేహముగా ఈ వర్తమానం ఇండ్లల్లోనూ మరియు అనేక అవిశ్వాసుల ఇళ్లల్లోనూ, మీ భార్య మారకపోయినా, మీ భర్త మారకపోయినా, మీ బిడ్డలు మారకపోయినా టేబువే. టేబువే ముందు నీ ఇంటిలో వర్తమానం టేబు, ఒక టేబు రికార్డు తీసుకొచ్చేసి ఈ వర్తమానాలు పెట్టి సౌండ్ పెట్టి వినిపింపజేయి. చిన్నగా కాదు, పెద్దగా బిగ్గరగా, ఎక్కడో చెవులో పెట్టుకునేటట్టు కదా, బిగ్గరగా వినిపింపజేయి. మారితే అతనన్నా మారాలి. హల్లెలూయా. లేకపోతే అతనిలో ఉన్న దెయ్యమన్న వెళ్ళిపోవాలి. దేవుడికి మహిమ కలుగును గాక. ఫైటింగ్ అప్పుడు వస్తుంది. ఫైటింగ్ వస్తుంది అక్కడ. దేవునికి అపవాదికి మధ్య ఫైటింగ్ వస్తుంది. దేవుడు పక్షాన నిలబడిన బిడ్డకి, దేవుడు పక్షాన నిలబడకుండా దయ్యం పక్షాన నిలబడిన వారికి యుద్ధం వస్తుంది. రెండు జాతులు, రెండు గుంపులు ఉన్నాయి. దేవుడు పక్షాన నిలబడిన వాళ్ళు ఉన్నారు, దయ్యం పక్షాన నిలబడిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు దేవుడు పక్షాన నిలబడిన వారికి, దయ్యం పక్షాన నిలబడిన వారికి యుద్ధం. హల్లెలూయా. నువ్వు టేబు వేయి, నీ కుటుంబం మారుతుంది. నువ్వు టేబు వేయి, మనశ్శాంతి వస్తుంది. దేవుడికి మహిమ కలుగునుగాక. సమాధానకర్త అయిన దేవుడు నీ కుటుంబంలోకి వస్తాడు.
నీ జీవితంలోకి వస్తాడు. నీ యొక్క బిడ్డల జీవితంలో కార్యం చేస్తాడు. భర్త జీవితంలో కార్యం చేస్తాడు. భార్య జీవితంలో కార్యం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే అంటున్నాడండి ఇక్కడ 367వ పేర, మరియు ప్రభువా ఈ గోడల పక్కన నిలబడి ఉన్న వారందరి కొరకు. ఎందుకు వాళ్ళు నిలబడ్డారు? జీవవాక్యం కోసం, వర్తమానం కోసం. వాళ్ళు కూర్చోటానికి స్థలాలు లేక, వాళ్ళకి ఫ్యాన్ గాలి కూడా లేదు, కూర్చోటానికి వాళ్ళకి స్థలము కూడా లేదు. వాళ్ళు గోడల పక్కన నిలబడి ఉన్నారు. గోడల పక్కన నిలబడి ఉన్న వారందరి కొరకు, బయట నిలబడి ఉన్న వారందరి కొరకు, వారి కార్లలో కూర్చొని ఉన్న వారందరి కొరకు, చిన్న బిడ్డల కొరకు, లోపల ఉన్న వారందరి కొరకు నేను ప్రార్థించుచున్నాను. మరియు వారందరి కొరకు ప్రభువా వారి కొరకు నేను ప్రార్థించుచున్నాను. మరి చూసారా ఆ వాక్యం కొరకు వాళ్ళు ఎంతమంది పోగయ్యారో, ఆ నిత్య జీవం సంపాదించుకోవటానికి ఎంతమంది ఆడకు సమకూర్చబడ్డారో. ఈరోజు మనము అదే వాక్యం దగ్గరికి ఈరోజు పోగై ఉన్నామంటే అది కృప. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, మరియు నా ప్రార్థనకు బదులివ్వబడునని మీరు వారిని ఆశీర్వదించెదరని నేను ప్రార్థించుచున్నాను ప్రభువా. మొదటిగా ప్రతి ఒక్కరికి నిత్య జీవం అనుగ్రహించు. వారిలో ఏ ఒక్కరు కూడా తప్పిపోకూడదని నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. మరియు ఇప్పుడు తండ్రి, ఎప్పుడు ఈ గొప్ప సంఘటన జరుగునో మాకు తెలియదు. అయితే మేము ఈ సూచనలు ప్రత్యక్షమగుట, లేఖనముల సంభవములు చూచినప్పుడు అవి మా హృదయములను చెప్పసఖ్యము కాని ఆనందము, ఉత్సాహముతో సిద్ధపరుచుచున్నవి. తండ్రి అయిన దేవా, మీరు మాకు సహాయపడవలెనని నేను ప్రార్థించుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. చూసారా ప్రవక్త ఎలా ప్రార్థిస్తున్నాడో అండి? ఈ ప్రార్థన నేర్చుకోవాలండి ప్రతి ఒక్కరు. హల్లెలూయా. ఆ లేఖనాల సంభవములను చూచినప్పుడు, ఆ లేఖనము నెరవేర్చబడటం అనేది చూచినప్పుడు మా హృదయాలంట చెప్పసఖ్యము కానీ ఆనందం వస్తుంది. హల్లెలూయా. సంతోషము, ఉత్సాహం. వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు మన హృదయం ఎలా ఉండాలి? ఆనందం ఉండాలి, ఉత్సాహం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ కూడా మరి ప్రవక్త మనకి నేర్పిస్తా ఉన్నాడండి. హల్లెలూయా. మా యొక్క ప్రియమైన కాపరి సహోదరుడు నెవిల్కు మీరు సహాయపడవలెనని నేను ప్రార్థించుచున్నాను ప్రభువా. చూసారండి, సంఘ కాపరి నిమిత్తము ప్రార్థించాలి. ఇప్పుడు ప్రవక్త సంఘ కాపరి నిమిత్తం ప్రార్థిస్తున్నాడు, నెవిల్ నిమిత్తం ప్రార్థిస్తున్నాడు. మా యొక్క ప్రియమైన కాపరి సహోదరుడు నెవిల్కు మీరు సహాయపడాలని నేను ప్రార్థించుచున్నాను ప్రభువా. పూర్తి కృపతో మరియు పూర్తి శక్తితో మీరు అతన్ని నింపండి మరియు గ్రహింపును దయచేయండి. అతను ఇక్కడ నిల్వ చేయబడి ఉన్న ఆహారమును దేవుని యొక్క గొర్రె పిల్లలకు తినిపించున్నట్లుగా చేయును. మరి మీకు తెలుసా ఈ 1200 వర్తమానాలు ఏంటి? నిల్వ చేయబడిన ఆహారం. ఈ ఆహారాన్నే గొర్రె పిల్లలకి తినిపింపజేయాలి. ప్రవక్త చెప్పిన వర్తమానాలే సంఘానికి ఇవ్వాలి, వేరొకటి ఇవ్వటానికి లేదు. టేప్స్ ఏం చెప్పినాయో దాన్నే చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. నిల్వ చేయబడిన ఆహారాన్ని సహోదరుడు నెవిల్, హల్లెలూయా,
దేవుని యొక్క గొర్రె పిల్లలకు తినిపించినట్లు చేయుము. ప్రభువా, మీరు మా యొద్ద నుండి వ్యాధిని దూరముగా ఉంచవలెనని నేను ప్రార్థిస్తున్నాను. ఎవరైనా వ్యాధిగ్రస్తులు ఉన్నారనుకోండి, ఆ వ్యాధిగ్రస్తులు స్వస్థపరచబడాలని, వ్యాధి నుండి దూరముగా ఉండాలని. హల్లెలూయా. వ్యాధిని దూరముగా ఉంచవలెనని నేను ప్రార్థిస్తున్నాను. మా యొద్ద నుండి వ్యాధి తీసేయి అని అర్థం. మరియు జనులు వ్యాధితో ఉన్నప్పుడు మరి వారు సకలమునకును సరిపడ్డ యేసుక్రీస్తు రక్తపు బలిపీఠముపై ఇక్కడ పాప పరిహారార్థమునకై ఉన్నదని వారు గుర్తించుకొనెదరుగాక. మరియు వారు వెంటనే స్వస్థత నొందవలెనని నేను ప్రార్థిస్తున్నాను. ఎప్పుడైతే ఈ వాక్యము గూర్చిన ప్రత్యక్షత నీకు వస్తుందో, ఈ వాక్యము గూర్చిన బయలుపాటు వస్తుందో, ఇక్కడ అంటున్నాడు యేసుక్రీస్తు యొక్క రక్తపు బలిపీఠం ఉన్నదని, ఈ వర్తమానమే రక్తపు బలిపీఠం అని నువ్వు ఎరిగి ఉన్నట్లయితే ఎమ్మటే నీకు స్వస్థత వస్తుంది అంటున్నాడు. అది నువ్వు విశ్వసించాలి, నువ్వు ఎరగాలి దాన్ని. యేసుక్రీస్తు రక్తపు బలిపీఠముపై ఇప్పుడు పాప పరిహారార్థమునకై ఉన్నదని వారు గుర్తించుకొనెదరుగాక. ఈ గుర్తింపు రావాలి, ఈ గ్రహింపు రావాలి. ఈ గుర్తింపు లేనప్పుడు ఆ వ్యక్తికి హీలింగ్ రాదండి. హల్లెలూయా. ఇక్కడ ఆయన రక్తం ఉన్నది, ఇక్కడ ఆయన బ్లీచింగ్ ఉన్నది, ఇక్కడ యేసుక్రీస్తు రక్తం ఉన్నది. ఆయన మా నిమిత్తము గాయపరచబడి ఉన్నాడు, సిలువ వేయబడి ఉన్నాడు, మా వ్యాధులను ఆయన భరించి ఉన్నాడు. ఆ యొక్క రక్తమే ఈ రక్తము, ఈ వర్తమానం అది ఆయనై ఉన్నాడని ప్రత్యక్షత అతనికి రావాలి. వాక్యము యేసు రెండు ఒకటే. యేసు వేరు, వాక్యము వేరు కాదు. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుడి యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య ఆయనే యేసు. వాక్యమే యేసుక్రీస్తు. ఇప్పుడు ఆయన శరీరధారి కాకముందు వాక్యముగా ఉన్నాడు, శరీరధారి అయి రక్తము చిందించాడు, తిరిగి మరలా ఆయన వాక్యముగా మారాడు. హల్లెలూయా. 7 సంఘ కాలాలలో ఆయన బిడ్డలకి ఆయన ఇస్తుంది ఏంటంటే ఆ వాక్యమనే రక్తాన్ని. వాక్యమేనా రక్తము? ఎస్, వాక్యమే రక్తమై ఉన్నది. ఆ రక్తం ద్వారాగే మనకు స్వస్థత వస్తా ఉన్నది. అది బలిపీఠమై ఉన్నది. అక్కడ యేసుక్రీస్తు రక్తము, అక్కడ బలిపీఠము. ఆ యేసుక్రీస్తు రక్తపు బలిపీఠముపై ఇప్పుడు పాప పరిహారార్థమునకై ఉన్నదని. ఎవరా పాప పరిహారార్థ బలి? ఆయనే, యేసుక్రీస్తే ఉన్నదని. ఆ పాప పరిహారార్థమునకై ఉన్నదని వారు గుర్తించుకొనెదరుగాక. హల్లెలూయా. మరియు వారు వెంటనే, ఎప్పుడైతే ఈ గుర్తింపు వారికి వస్తుందో వారు వెంటనే స్వస్థత నొందవల్లని నేను ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా. మరియు వారిని అధైర్యపరుచుచు లేక వారు ఒక విధమైన పద్ధతులను తయారు చేసుకొనున్నట్లుగా. చూసారండి, అపవాది దీని మీద దాడి చేస్తుంది. అపవాది దాని మీద దాడి చేస్తుంది, ఆ వాక్యం మీద దాడి చేస్తుంది. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? 372వ పేర జాగ్రత్తగా పట్టుకోండి. మరియు వారిని పట్టుకుని, మీరు చూసారా ఆదికాండము 3వ అధ్యాయంలో నీకును స్త్రీకిని, నీ సంతానమునకు స్త్రీ సంతానమునకు వైరము కలగజేసేదను. తర్వాత ఏంటమ్మా? అది నిన్ను
అది అన్నకాడ ఆయన అన్నాడు. ఆయన అంటే ఎవరంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు మరి ఆ సర్పమును తల మీద కొట్టాడు. హల్లెలూయా. తల మీద కొట్టాడంటే దాని తలని చితక తొక్కేశాడు. ఆ యొక్క అపవాది యొక్క తలని యేసుక్రీస్తు చితక తొక్కేసేసాడు సిలువలో. తర్వాత ఏమన్నాడమ్మా? నీవు అంటే ఎవరో తెలుసా? సాతానుడు. దానిని అన్నాడా? మడిమ మీద అంటే దానిని అంటే సంఘము యేసుక్రీస్తు మార్గములో వెళుతున్నప్పుడు త్రోవ తప్పిస్తాడు. దాని మడిమ మీద కొట్టడం అంటే అర్థం ఏంటంటే పాదం మీద కొట్టడం అంటే త్రోవ తప్పిస్తాడు. వాడు అదే చేశాడు ఎఫెస్ దగ్గర. అపోస్తులు కాకయే తాము అపోస్తులుగా మాయవేషం వేసుకొని వాళ్ళని త్రోవ తప్పించటానికి జ్వరబడ్డాడు. నికోలాయితుల క్రియలు, నికోలాయితులు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా ద్వేషిస్తున్నానని చెప్పాడు. వాడు నికోలాయితులుగా వాడు బయలుదేరాడు. అక్కడ పట్టుకుంటున్నారా మీరు? అపవాది యొక్క తంత్రాలు మీరు ఎరగాలన్నమాట. ఇక్కడ మీరు రాండి, వాడు సంఘంలో ఎలా చేస్తున్నాడో దాని గురించి చెప్తున్నాడు. 372 మరియు వారిని అధైర్యపరుచుచు అంటే ధైర్యం తీసేయటం. ఆయన స్వస్థపరచువాడైతే స్వస్థపరచువాడు కాదని అధైర్యపరచుచు ఇక అధైర్యపరుస్తానికి గురి చేస్తాడు. అధైర్యపరచుచు లేక వారు ఒక విధమైన పద్ధతులను తయారు చేసుకొనున్నట్లుగా అంటే సత్యము నుండి వాళ్ళు తొలగిపోతున్నారు. సత్యము నుండి వాక్యము నుండి వారు బయటికి వెళ్ళిపోతున్నారు. దేవుడు వారికి వాక్యము ఇచ్చినప్పుడు, దేవుడు వారికి వర్తమానం ఇచ్చినప్పుడు ఆ వర్తమానం పక్షాన వాళ్ళు నిలబడవలసిన వారై ఉండి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారై ఉండి ఆయనకి మహిమను తేవలసిన వారై ఉండగా వారు మహిమను తేటానికి బదులుగా వారు ఏం చేస్తున్నారండి? ఒక విధమైన పద్ధతులను తయారు చేసుకొనున్నట్లుగా చేయు సాతాను యొక్క శక్తికి వారిని దూరముగా ఉంచాలని నేను ప్రార్థిస్తున్నాను. అది ఏంటంట? సాతాను యొక్క శక్తి. వారు బయటికి వెళ్ళి తమ కొరకు స్వకీయ దురాశలుగా అనుకూలమైన బోధకులని ఏర్పాటు చేసుకుంటారన్నాడా లేదా? అది సాతాను యొక్క శక్తి అయి ఉన్నది. తిమోతి రాసిన పత్రికలో చెప్పలేదు? సత్యమునకు చెవినివ్వక కల్పన కథల వైపుకు తిరుగు కాలము వచ్చును. హల్లెలూయా. పట్టుకుంటున్నారా అండి? అక్కడ ఏమన్నాడు? 2వ తిమోతి 4వ అధ్యాయము 3వ వచనం. ఎందుకనగా జనులు హితబోధను సహింపక. ఏంటి హితబోధ? ప్రవక్త తీసుకొచ్చిన వర్తమానమే, ఈ కాలపు వాక్యమే, ఈ కాలపు వర్తమానమే. హితబోధను సహించటల్లా వాళ్ళు దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యానికి చెవినీయక. అది చూసారా అండి? అంటే వాళ్ళు ఏం చేసేశారు? అనుకూలమైన బోధకులంటే ఎవరు? పాస్టర్లని ఏర్పాటు చేసుకున్నారు. సత్యము నుండి తొలగిపోయారు. అంటే అక్కడ ఏ శక్తి ఉన్నది? సాతాను యొక్క శక్తి ఉన్నదని ప్రవక్త మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆ సాతాను యొక్క శక్తి కింద వాళ్ళు ఉండకుండా, సాతాను యొక్క ఉరి కింద వాళ్ళు ఉండకుండా వారిని విడిపించు ప్రభువా అని ప్రార్థిస్తున్నాడు. హల్లెలూయా. సాతాను యొక్క శక్తి కిందకు ఒక వ్యక్తి వెళ్తున్నాడంటే వాడు మోసపుచ్చబడ్డాడు అని అర్థం. వాడు మోసపరచబడితేనే వాడు సాతాను శక్తి కిందకి వెళ్తాడు. హల్లెలూయా. మీరు చూస్తున్నారా అండి? మోసపుచ్చబడితేనే అపవాది యొక్క హ్యాండ్ ఓవర్ కిందకి వెళ్తుంది. దేవుడికి మహిమ కలుగును గాక. యేసై అన్నాడు, ఏదేను తోటలో అవ్వ మోసగించబడిందేమో ఆ యొక్క పెంతెకొస్తు దినాన ప్రారంభమైన సంఘము 3వ సంఘకాలం దగ్గరికి వచ్చేదలికే అక్కడ ఆమె మోసగించబడినది. పెర్గమా దగ్గర ఈమె మాత్రం మోసగించబడదన్నాడు. హల్లెలూయా. ఈమె మాత్రము
ఎందుకో తెలుసా? ఈమెకి ముద్రలు తెరవబడ్డాయి. ప్రజలా అందుకే ఇక్కడ అంటున్నాడు, చూడమ్మా ఈ విషయం పట్టుకోండి, జాగ్రత్తగా పట్టుకోండి. మరియు వారిని అధైర్యపరచుచు లేక వారు ఒక విధమైన పద్ధతులను తయారు చేసుకొనున్నట్లుగా చేయు సాతాను యొక్క శక్తికి వారిని దూరముగా ఉంచవలెనని నేను ప్రార్థిస్తున్నాను. లేక ప్రభువా, శత్రువు యొక్క శక్తులన్నిటికీ దూరముగా ఉంచుము. మీ యొక్క వాక్యమునకు మమ్ములను శుద్ధీకరించుము, దానిని అనుగ్రహించుము ప్రభువా. పిమ్మట ప్రభువా, మీరు నాకు సహాయపడవలెనని నేను ప్రార్థిస్తున్నాను. నేను వాడిపోవుటకు ప్రారంభించి తిని. అంటే వెళ్ళే కాలం వాడిపోవటం అంటే, ఒక చెట్టు వాడిపోవటం అంటే అర్థం ఏంటి? చనిపోతే వెళ్ళే టైం అన్నమాట. అదే అంటున్నాడు ప్రవక్త, అంటున్నాడు నేను వెళ్ళే టైము దగ్గరలో ఉన్నది. ప్రవక్తకు అర్థమవుతుంది. ఇప్పుడు ముద్రలు 63లో విప్పబడ్డాయి కదండి. ప్రవక్త 65లో వెళ్ళాడు. ఎన్ని సంవత్సరాలకు వెళ్ళాడు? ఇంకా 2 సంవత్సరాల్లో ప్రవక్త వెళ్ళాడు. వెళ్ళే టైం దగ్గరలో ఉందంటాడు. వాడిపోవుటకు ప్రారంభించి తిని ప్రభువా, నాకు ఇంకా ఎన్నో దినాలు లేవని నాకు తెలియను. నాకు దినాలు దగ్గరికి వచ్చేసాయి, భూమి మీద నేను ఇంకా ఎన్నో దినాలు జీవించటం లేదని నాకు అర్థమవుతుంది. మరియు నేను సత్యముగా ఉండుటకును మరియు యథార్థముతో నమ్మకముతో ఉండి నేను ఎంతవరకైతే వర్తమానాన్ని మోసుకొని పోవాలని నిర్ణయించబడి ఉన్నానో అంతవరకు దానిని చేయుటకు నాకు మీరు సహాయపడవలెనని నేను ప్రార్థిస్తున్నాను. ప్రభువా, ఈ వర్తమానాన్ని నేను ఎంతవరకైతే మోసుకొని వెళ్ళాలని అనుకుంటున్నానో అయ్యా, నువ్వు నిర్ణయించబడ్డావో అంతవరకు ఈ వర్తమానం వెళ్ళటానికి నాకు సహాయపడు ప్రభువా అని ప్రార్థిస్తున్నాడు. హల్లెలూయా. ఈ అవసరతలో ఉన్న వ్యక్తి దగ్గరికి ఈ వర్తమానం వెళ్ళాలని, మారుమూల గ్రామంలో కూడా ఈ వర్తమానం వెళ్ళాలని, నశించుచున్న ఆత్మల దగ్గరికి ఈ వర్తమానం వెళ్ళాలని, ప్రభువా నాకు సహాయపడు ప్రభువా ఈ వర్తమానం ప్రజల దగ్గరికి వెళ్ళటానికి అని వేడుకుంటున్నాడు. ప్రజల నేను ఎంతవరకు వర్తమానాన్ని మోసుకొని పోవాలనని నిర్ణయించబడి ఉన్నానో అంతవరకు దానిని చేయుటకు నాకు మీరు సహాయపడవలెనని నేను ప్రార్థిస్తున్నాను. మరియు నేను చనిపోవలసిన సమయం వచ్చినప్పుడు నది యొద్దకు పోవాలని ఉండగా మరియు అలలు లోనికి వచ్చుటకు ప్రారంభించగా, ఓ దేవా, ఈ పాత ఖడ్గం, 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం, నేను కలిగి ఉన్న ఈ ఖడ్గం వేరెవరికైనాను అందించున్నట్లుగా నన్ను ఉండనిమ్ము. అంటే నేను నాతోనే ఈ వర్తమానం వెళ్ళకూడదు ప్రభువా. నేను ఏ వర్తమానాన్నైతే ప్రసంగించి ఉన్నానో, ఏ వర్తమానాన్నైతే బోధించి ఉన్నానో, ఏ విధముగా సత్యము పక్షాన నిలబడి ఉన్నానో అదే విధముగా సత్యము పక్షాన నిలబడటానికి ఈ పాత ఖడ్గాన్ని వేరొకరికి అందించే విధముగా, హల్లెలూయా, ఈ 2 అంచులు గల వాడి అయిన ఖడ్గాన్ని వేరొకరికి అందించే విధముగా నన్ను వండనిమ్ము ప్రభువా. దానితో వారు నమ్మకంగా ఉండి, నేను ఎలాగ నమ్మకంగా ఈ వాక్యంతో ఉన్నానో ఆ అందించిన వ్యక్తి కూడా ఈ వాక్యానికి నమ్మకముగా ఉండి మరియు సత్యమును మోసుకొని వెళ్ళును. హల్లెలూయా. రాజీ పడకుండా సత్యాన్ని మోసుకొని వెళ్ళును. ప్రభువా, దాన్ని అనుగ్రహించుము. మరియు అంతవరకు నేను దృఢముగాను మరియు ఆరోగ్యముగాను మరియు ధైర్యముగాను ఉండుటకు సహాయపడుము. చూసారండి ప్రవక్త ప్రార్థన. హల్లెలూయా. నా యొక్క సంఘమునకు సహాయపడుము ప్రభువా. మమ్మల్ని అందరినీ కలిసి దీవించుము ప్రభువా. మేము నీవారం, మీ యొక్క ఆత్మ మా మధ్య ఉన్నదని మేమిప్పుడు అనుభూతి పొందుచున్నాము. మా యొక్క ప్రార్థనకు మీరు బదులిచ్చెదరని మేము నమ్ముచున్నాము. ఎందుకనగా మీ యొక్క వాక్యముతో భూమి మీద మీకు సేవ చేయుటకై
మీకు నీ యొక్క వాక్యముతో, మీ యొక్క వాక్యముతో ఈ భూమి మీద మీకు సేవ చేయటానికి మాకు కలిగి ఉన్న దినాలు, మాకు మిగిలి ఉన్న దినాలు అంటే ఎన్ని రోజులైతే మేము భూమి మీద జీవిస్తామో అన్ని దినాలు, మిగిలి ఉన్న దినములను మాతో పాటు మీకు దేవుని యొక్క కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మమ్మలను మేము సమర్పించుకొనుచున్నాము. ఇలాగ దేవుడికి ప్రతిష్ఠించుకోవాలండి. ఆయన సేవ చేయటానికి, ఆయన ఆరాధించటానికి, ఆయన మహిమకై దీన్ని అడుగుచున్నాము. ఆమేన్. నేను దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును. నేను ఆయన్ను ప్రేమించుచున్నాను. పట్టుకుంటున్నాడా అండి? నా పూర్ణ హృదయముతో, ఎందుకనగా ఆయనే నన్ను మొదట ప్రేమించును. సహోదరుడా నెవిల్, దేవుడు నిన్ను దీవించునుగాక. హల్లెలూయా. నేను ఆయన్ని ప్రేమించుచున్నాను పాటను సంఘము ఆపకుండా పాడుచూనే ఉన్నది. సహోదరుడు ఆర్మన్ నెవిల్ ప్రార్థన చేసి కూటమును ముగించి అందరినీ పంపుచున్నారు సంపాదకులు. ఆమేన్. 7వ ముద్ర ముగించబడి ఉన్నది, కంప్లీట్ అయిపోయినది. హల్లెలూయా. పట్టుకుంటున్నారా అండి? ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడో ప్రవక్త? మరి ప్రవక్త చేసిన చివరి ప్రార్థన, 7వ ముద్రలో ప్రవక్త చేసిన ప్రార్థన అది. దేవుడికి మహిమ కలుగునుగాక. 7వ ముద్రలో ప్రవక్త చేసిన ప్రార్థన, ముద్రల ముగింపు 7వ ముద్రేగా ఫైనల్. హల్లెలూయా. మరి చాలా ఆత్మ సంబంధముగా అనేక విషయాలు మనకి గ్రహింపు వస్తా ఉన్నాయి. నిజముగా మనం ఎలా ప్రార్థించాలో దేవుడు నేర్పిస్తా ఉన్నాడు. ఎలా సత్యము పక్షాన నిలబడ్డాలో దేవుడు నేర్పిస్తా ఉన్నాడు. ఏ విధముగా సాతానుడు సత్యానికి తిరుగుబాటు చేస్తున్నాడో మనము ఆ తిరుగుబాటు చేసే వారి నిమిత్తము అయ్యా వారిని మరలా అయ్యా సాతాను శక్తి కింద ఉండకుండా వారిని తప్పించు ప్రభువా అని ప్రార్థన చెయ్యాలో నేర్పిస్తా ఉన్నాడు. ఓ ప్రభువా, అనేక విషయాలు మరి ఈ ప్రార్థనలో మనము అనేక విషయాలు నేర్చుకుంటా ఉన్నాం. నిజముగా దేవుడికి మనకు ఉన్న సంపదను బట్టో, మనకున్న ఉద్యోగాన్ని బట్టో, మనకున్న కలిమిని బట్టో కాదు గాని మనకి దేవుడు ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి, ఆ బయలుపాటును బట్టి ఆయన్ని స్తుతించాలని, ఆయన్ని ఘనపరచాలని, నిజముగా ప్రభువా నీవు నీ బయలుపాటుకి నాకు దానిని గ్రహించటానికి నీ జ్ఞానాన్ని ఇవ్వు ప్రభువా, నువ్వు ఇచ్చినందుకు నీకు వందనాలని దేవుణ్ణి స్తుతించాలని మరి అలాగ ప్రార్థన చేస్తా ఉన్నాడు ప్రవక్త. అనేక విషయాలు ప్రార్థన ఎలాగ చెయ్యాలో, మరి ఏ విధముగా ఒక వ్యాధిగ్రస్తుడు మరి ఆ వ్యాధితో ఉన్న వ్యక్తి ఆ యేసుక్రీస్తు యొక్క రక్తపు బలిపీఠముపై ఇప్పుడు పాప పరిహారార్థమునకై ఉన్నదని, ఆ బలిపీఠంపై ఆయన రక్తము పాప పరిహారార్థముకై ఉన్నదని వారు గుర్తించెదరు గాక అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. వెంటనే స్వస్థత నొందాలని నేను ప్రార్థిస్తున్నానని కూడా ఇక్కడ ప్రార్థించాడు. నిజముగా అనేక విషయాలు ప్రవక్త ఇక్కడ మనతో మాట్లాడాడు. నిజముగా వాక్యపక్షాన మనం నిలబడవలసిన సమయం వచ్చినది. ఈరోజు ఎంతమంది వాక్యపక్షాన నిలబడటానికి ఇష్టపడుచున్నారు? ఎంతమంది ప్రవక్త తీసుకున్న 2 అంచులు కలిగిన ఆ ఖడ్గాన్ని పట్టుకోవటానికి ఇష్టపడుచున్నారు? ఆ పాత ఖడ్గమును, నిజంగా ప్రవక్త ఆ పాత ఖడ్గాన్ని పట్టుకొని ఉన్నాడు. ఈ పాత ఖడ్గాన్ని వేరెవరికైనా అందించినట్లు నన్ను ఉండనిమ్మంటున్నాడు. నిజముగా ఆ ఖడ్గం అంటే దేవుడు వాక్యమే. మీకు తెలుసా? హెబ్రీలకు చెప్పాడా? హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో దేవుని వాక్యము 2 అంచుల వాడి అయిన ఖడ్గం అన్నాడు. దేవుని వాక్యమే ఖడ్గం. ఆ దేవుని వాక్యం అనే ఖడ్గాన్ని మనం అందించటానికి, ఇంకొక వ్యక్తికి ఈ సత్యాన్ని అందించే విధముగా, వారు కూడా ఆ సత్యములో నిలబడే విధముగా ఉండాలని ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రభువా, నిజముగా అనేక విషయాలు ఈ మధ్యాహ్న కాల సమయంలో
మాతో మాట్లాడావు ప్రభువా. నిజముగా నీకు ఖైదీలు అవటానికి ఇష్టపడుచున్నాము. మేము నీ ఖైదీగా ఉండాలని కోరుకుంటున్నాము. మా ప్రవక్త ఏ విధముగా ఆ వాక్యానికి క్రీస్తుకు ఒక ఖైదీ అయ్యాడో ప్రభువా, అదే విధముగా మేము కూడా నాయన మా ప్రవక్త నడిచిన మార్గంలో మేము నడవటానికి ఇష్టపడుచున్నాము ప్రభువా. మేము క్రీస్తుకు ఒక ఖైదీ అవ్వటానికి, ఆ ప్రత్యక్షతను లోకంలోకి తీసుకెళ్లే వారిగా నాయన, వాక్యము నుండి కుడికి గాని ఎడమకు గాని తిరగకుండా వాక్య ప్రత్యక్షత మీద మేము నిలబడే వారిగా మమ్మల్ని ఉంచండి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.